సో హాయ్ ఫ్రెండ్స్, అంటే బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఛానల్ వీడియో చేశాను, అంటే 6 పట్టింది అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి రాజా సాబ్ అని మూవీ వస్తుంది కదా, ప్రభాస్ గారిది, మారుతి గారి డైరెక్షన్లో. సో ఆ మూవీ పోస్టర్ని మనం ఇంకొక వీడియోతో ఎడిట్ చేస్తే ఎలా ఉంటుంది, సపోజ్ మనకి రామ్ చరణ్తో ఎన్టీఆర్తో ఇలా చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఈ వీడియో చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర రాజా సాబ్ మూవీ పోస్టర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, నేను చేస్తాను. ఇక్కడ మనకి రాజా సాబ్ XYZ కానీ రాజా సాబ్ ఇట్లా XYZ కొట్టండి, బాగుంటుంది అనమాట, అప్పుడు హెచ్డీలో వస్తాయి. సో ఇక్కడ చూడండి, నేను రాజా సాబ్ అని కొట్టాను. కొట్టంగానే మూవీ వస్తుంది అనమాట. మూవీ ఇక్కడ చూడండి, మూవీ ప్రభాస్ అని కొట్టినాను. ప్రభాస్ అని కొట్టంగానే మనకి ఈ టైప్ వస్తాయి. దీంట్లో మీరు వచ్చిన పోస్టర్ తీసుకోండి, హెచ్డీలో ఉన్నది. సో ఏదైతే తెచ్చితే తీసుకోండి. సో చూసుకోండి, మీరు జూమ్ చేసి చూసుకుంటారు, మీరు ఏదో చూసుకుంటే పర్లేదు. చూసుకుంటే మనకి ఇక్కడ ఇలా వస్తున్నట్టు. తర్వాత చూసుకున్న తర్వాత మనం దీన్ని 2 విధాలుగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి ఎలాగంటే చూపిస్తాను చూడండి, నా దగ్గర ఉంది. సో ఆ ఇమేజ్ చూపించి మీకు ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి 2 విధాలుగా ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఆ 2 విధాలుగా ఎట్లాగంటే, ఇప్పుడు ఈ ప్రభాస్ గారి ఇమేజ్ లోపలే మనం ఇంకొక ఇమేజ్ పెట్టుకోవచ్చు. చూసి ఎంత క్లారిటీగా ఉందో. సో ఈ ఇమేజ్లోనే మనం తలకాయ పెట్టుకొని హెడ్ చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదా మనం ఈ బాడీని అంతా రిమూవ్ చేసేసి మనం ఈ ఫోటో పెట్టుకోవచ్చు. సో ఈ మనం హెడ్ అనేది రిమూవ్ చేసుకుంటే మీకు తెలుసు కాబట్టి మనం 2 చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం దీంట్లోకి వెళ్తున్నాను. స్నాప్షాట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ రాజా సాబ్ మూవీ నేను ట్రై చేద్దాం, ఇప్పటిదాకా నేను ట్రై చేయలేదు. సో మన వీడియోస్ కోసం నేను ట్రై చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇక్కడ దీనికి చేసుకున్న తర్వాత హెడ్ లింక్ తీసుకొని దీన్ని మనం ఇలా నీట్గా మనం అక్కడ ఏదైతే ఉన్నదో ఆ షేప్ అంతా ఇలాగా సెలెక్ట్ చేసుకొని ఇలా వదిలేస్తే మనకి ఏమవుతుందంటే ఆ ఓటికి అనమాట, దాని ఓటికి మొత్తం రిమూవ్ అయిపోద్ది అనమాట. తీసుకున్న తర్వాత మనం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ అన్ని చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సో చూసుకోండి, మీకు అర్థమైపోతుంది కదా మీరు ఇక్కడ ఏం వస్తుంది, ఎలాగ వస్తుంది అనేది. సో తీసుకున్న తర్వాత దీని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటాను చూడండి. నేను ఎలాగే చేస్తాను మూవీ పోస్టర్ అన్నింటిని ఇలాగ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను మళ్ళీ ఇప్పుడు ఫోటో రూమ్లోకి అయితే వెళ్ళబోతున్నాను. ఫోటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనం తీసుకున్నాం కదా రామ్ చరణ్ గారి బ్రూస్ లీ నుంచి ఈ మూవీ అనమాట. ఎందుకంటే మనకి అన్ని మాస్లు ఉన్నాయి, ఎందుకంటే ఆ పోస్టర్లో మాస్ ఉంది కాబట్టి మాసే తీసుకోండి, మీరు క్లాస్ తీసుకుంటే బాగుంది అనమాట. సో అయితే మాస్ తీస్తాను చూడండి. సో మాస్ పిక్ అయితే తీసుకోవాలి. సో ఆ టైప్ ఉంది, చూసారు కదా. తీసుకున్న తర్వాత దీనైతే ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి దీంట్లో ఏం చేస్తానంటే దీంట్లోకి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ప్లాంట్లోకి వెళ్తున్నాను. దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని పక్కన జరుపుకొని తర్వాత దీన్ని అయితే సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత ఇదైతే సేవ్ అయిపోయింది. తర్వాత పిక్సెల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత నేను ఎక్కువ పిక్సెల్ లెవెల్ ఎందుకు చేస్తానంటే మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఎడిటింగ్ అంటే సేవ్ చేసుకున్న ఆప్షన్లు ఎన్ని ఉంటాయి, అన్ని ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. మనకైతే పిక్సార్ట్లో కానీ దీంట్లో అయితే ఆప్షన్స్ ఏమి ఉండదు, డైరెక్ట్ సేవ్ కొట్టేటివే. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా రాజా సాబ్ మూవీ పోస్టర్ అనమాట. దాన్ని తీసుకున్న తర్వాత దీన్ని డిలీట్ చేసుకొని ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో చూడండి, నేనైతే ఫోటో రూమ్ తీసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత మనకి ఎలా కొన్నారు, ఎలా అడ్జస్ట్మెంట్ తీసుకోవాలనుకున్నారో చూసుకొని పెట్టుకోండి. సో నాకైతే కొంచెం చిన్నగా చేసుకున్నాను. చిన్నగా చేసుకున్న తర్వాత మనం జస్ట్ అక్కడ క్లిక్ అయ్యేటట్టు పెట్టుకొని సరిపోతుంది. చూసారు కదా, ఇదే మనకి సరిపోలేదు. మనం ఏం చేయాలంటే అప్పుడు దీన్ని కొంచెం మనం ఏం చేయాలంటే ఇలా మళ్ళీ స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మనం బ్లర్ తీసుకొని కొంచెం బ్లర్ అప్లై చేసుకోండి, కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. చూడటానికి కూడా మంచిగా కనిపిస్తుంది లుక్ అనేది. సో నేనైతే ఇలా సైడ్లో పెట్టుకున్నాను, విట్నెస్ తగ్గించుకున్నాను. దీన్ని కూడా కొంచెం బ్లర్ అనేది కొంచెం పెంచుకున్న తర్వాత దీన్ని ఇలా తీసుకున్న తర్వాత చూసారు కదా నీట్గా వచ్చిందో. ఇలాగన్నీ చూసుకున్న తర్వాత చూసారు కదా, ఎన్ని 0 పెట్టుకున్న తర్వాత బ్లర్ అంటే కొంచెం మీరు నచ్చినట్టు పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత మీరు నచ్చినట్టు పెట్టుకోండి. సో ఎన్ని పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకొని దీన్ని సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఈ పిక్ అయితే వచ్చేసింది. సో దీంట్లోకైతే మనం దీంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత వస్తుంది దివాళీ పిక్ కూడా యాడ్ చేసి వద్దాం. ఆగండి, దివాళీ యాడ్ చేసి వద్దాం. ఇక్కడ మనం దివాళీ
పిఎన్జి అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ మనకి క్రాకర్స్ వస్తాయి. క్రాకర్స్ కూడా తీసుకుందాం, చూద్దాం సార్ ఎలా ఉంటుంది అనేది. సో మన క్రాకర్స్ కూడా తీసుకుందాము. సో ఈ క్రాకర్ తీసుకున్నాను. ఇది కాదు, మంచిగా ఉండాలి, నీట్గా దాని లెక్కే ఉండాలి, చూడడానికి కూడా మంచిగా అనిపించాలి. సో సో ఆ టైప్లో ఉంది, బట్ కాకపోతే పింట్రెస్ట్ అట్లా ఉంది. తర్వాత మనం చూసుకోండి, మీకు నచ్చినది తీసుకోండి. నేనైతే రికమెండ్ చేయట్లేదు, నేనైతే ఏమి ఇవ్వటం లేదు. జస్ట్ మనకేంటంటే ఎడిటింగ్ పర్పస్ కోసమే, అంటే ఎలా చేస్తారు మనం కూడా చేసుకోవచ్చా లేదనేది. సో నేనైతే ఇది తీసుకుందాం అనుకున్నాను. సో ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇంకా మంచి కనిపిస్తూ ఉంటాయి. సో మనకైతే పిఎన్జి కావాలి కాబట్టి దీన్ని తీసుకొని అనుకున్నాను. దీన్ని పైకి వెళ్ళిన తర్వాత దీన్ని ఓపెన్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పిఎన్జిని డౌన్లోడ్ చేసుకుందాం. మన వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళకపోతే మనకి అనేది పిఎన్జి అనేది డైరెక్ట్ సేవ్ కాదన్నమాట, మంచిగా హెచ్డీలో రాదనమాట. సో నేనైతే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని పైకి స్క్రోల్ చేస్తే మనకి చాలా ఉంటాయి. సో మనకేం అక్కర్లేదు కాబట్టి మనం ఒక్కటి తీసుకొని తర్వాత మనం ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాము. చూడండి డౌన్లోడ్ అవుతుంది, చూసి కదా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాము. ఇలాగ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పైకి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇంత తీసుకున్నాం కదా రాజాసాబ్ అని, ఆ రాజాసాబ్ అనేది మళ్ళీ తీసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే మనకి రాజాసాబ్ అనే ప్రభాస్ అనే దాంట్లో మనకి టైటిల్ అనేది కావాలి. చూద్దాం టైటిల్ ఉందో లేదు. సో నాకైతే టైటిల్ అనేది మంచిగా అనిపించలేదు, ఎందుకంటే ఇది వెనక హెడ్ గిడ్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో చూద్దాము, మంచిగానే చూసుకుందాం, మంచిగా లేకపోతే వదిలేద్దాం, స్కిప్ చేసేద్దాం, అది మన ఇష్టం అనమాట. సో నాకైతే అంత కనిపించలేదు. ఇట్లా మనం కూడా చూసుకోవచ్చు అనమాట. మనం ఈ టైప్ తీసుకున్నాము, మనం ఇట్లాగే కాకుండా మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో రాజాసాబ్ అనే టైటిల్ అయితే మనకు లేదు కాబట్టి సో స్కిప్ చేసేస్తున్నాను. స్కిప్ చేసిన తర్వాత మనం ఒకసారి ఇక్కడ మనం ఇంకా చాలా ఉంటాయి అనమాట. చూసి కదా నీట్గా వచ్చాయి. ఇన్ని మనం ఎడిట్ చేసుకోవడానికి నీట్గా అనిపిస్తాయి అనమాట. ఇన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. మీరు క్రాప్ చేసుకొని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. జస్ట్ మనకు ఒక చిన్న ఐడియా ఉండాలంతే, మనకి చిన్న ఐడియా ఉంటే సరిపోతుంది. సో నేనైతే మళ్ళీ పిక్సెల్ లెవెల్కి వెళ్తున్నాను. పిక్సెల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఫ్రమ్ గ్యాలరీ అని పడుతుంది. ఫ్రమ్ గ్యాలరీ తీసుకుంటే మనకి ఏంటంటే డైరెక్ట్ పిక్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను బ్లర్ పిక్ యాడ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే రామ్ చరణ్ గారి ఇమేజ్ అనేది కొంచెం పెద్దది చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీరు నచ్చినట్టు పెట్టుకోండి. సో ఇక్కడైతే పెట్టుకున్నాను కదా, ఇంకైతే కొంచెం కలరింగ్ అన్నీ యాడ్ చేసుకొని మనం నీట్గా మనం దానిలాగే కాకుండా కొంచెం నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని కాంట్రాస్ట్ ఎన్ని పెంచుకున్న తర్వాత సో దీన్ని కాంట్రాస్ట్, బ్రైట్నెస్, సాచురేషన్ ఇన్ని పెంచుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకొని మనైతే కొంచెం దీనైతే బ్యాక్గ్రౌండ్ కొంచెం రెడీ చేసుకుందాము, కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం. తర్వాత హ్యూ లెవెల్ కూడా పెంచుకుందాము. అంటే హ్యూ లెవెల్ ఏంటంటే మనకి దాని లెక్కే కాకుండా మనం మన స్టైల్లో చేసుకుంటే మనకి ఎలా ఉంటుందో కన్వీనియంట్ చూసుకోవడానికి మనం ఇలా చేసామన్నమాట. తర్వాత మనకి అది పిఎన్జి అయితే వచ్చేసింది. సో ఆ పిఎన్జి కూడా తీసుకున్న తర్వాత ఇది ఇలా వచ్చింది మనకి. సో మనం ఇంకోటి తీసుకుందాము, ఇంకో క్రాకర్ తీసుకుందాము. ఆ క్రాకర్ అనేది మనకి పిఎన్జి అనేది సరి రాలేదు. తర్వాత ఒకసారి చూద్దాము వచ్చిందా లేదని. అది వచ్చే ఉండాలి నాకు తెలిసిన తర్వాత అయితే. అది డౌన్లోడ్ కాలేదు అనుకుంటా. డౌన్లోడ్ అయితే ఖచ్చితంగా ఫుల్ చూస్తుంది, అది డౌన్లోడ్ కాలేదు కాబట్టి మనకి ఎలా చూస్తుంది. డౌన్లోడ్ అయితే అయింది కానీ ఆఫే అయిపోయింది అది. సో మనం ఇంకోటి తీసుకుందాము. దివాళీ పిఎన్జి తీసుకున్న తర్వాత క్రాకర్స్లోకి వెళ్ళిన తర్వాత మన క్రాకర్స్ అనేది మంచి క్రాకర్స్ తీసుకోండి. మనకి మన ఎడిటింగ్లోనే ఉండాలి ఏదైనా సరే. అందువల్ల నేను తీసుకుందాం అనుకున్నాను. తీసుకున్న తర్వాత జస్ట్ ఎడిటింగ్ కోసం అనమాట. నేను చూపించలేదు, మనకి అంత హైప్ రావాలని అక్కర్లేదు కాబట్టి. తీసుకున్న తర్వాత మన రామ్ చరణ్ గారి ఇమేజ్కి ఆ ఫోటోకి సరిపోయేటట్టుగా ఉండాలి. ఇక్కడైతే ఇది తీసుకున్నాను చూసారు కదా. దీన్ని తీసుకున్న తర్వాత దీనైతే ఇలా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను. ఇదేం చేస్తారంటే దీన్ని ఇలా చిన్నగా చేసుకొని మీకు నచ్చిన కాడ పెట్టుకోండి. అంటే జస్ట్ అక్కడ క్రాకర్స్ అనేది ఇంకా వస్తున్నట్టుగా ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకోటి చేసుకొని దీన్ని ఇక్కడ జస్ట్ ఇక్కడ మనకి చిన్న శాంపుల్లా కొంచెం ఇటు సైడ్కి వచ్చినట్టుగా పెట్టుకొని దీన్ని ఏం చేస్తారంటే రామచంద్ర గారి ఫోటో పెద్ద చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం నీట్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి నేనైతే దీన్ని ఇలాగా మనం జీరో చేసుకోవచ్చు, హైప్ చేసుకోవచ్చు, బ్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకు నీట్గా అనిపిస్తుంది. ఇలాగ మనం నచ్చినట్టుగా దీపావళికే పెట్టుకోవచ్చు అనమాట. దీపావళికే కాదు మనం దేనికని పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే కొంచెం దీన్ని ఎలా చేసుకున్నాను. ఇలా వేసి చేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన పేరు పెట్టుకోవచ్చు.
సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇంకా 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 చేసుకొని మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత నేనైతే డ్రామ్యాన్లోకి వెళ్తున్నాను. డ్రామ్యాన్కి వచ్చి అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనకేంటంటే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని సింపుల్గా ఇలా చేసుకొని మనమైతే బ్రాంచ్ నగర్ కింద పెంచుకున్న తర్వాత దీనికైతే వైట్ కలర్ కానీ ఏదో కలర్ కానీ మెచ్చుకోండి. నేనైతే లైట్ ఎల్లో ఇచ్చుకుంటున్నాను, బాగుంటుంది అనమాట. లైట్ ఎల్లో ఇచ్చుకున్న తర్వాత మనకాడ ఉంటాయి కదా స్మోక్ కానీ ఏదన్నా అట్లాంటి చిన్న చిన్నవి ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటా పోతే ఎడిటింగ్ అనేది మనకి అద్భుతంగా కనిపిస్తుంది లాస్ట్కి వచ్చేలేకి. అర్థమైంది కదా. మనం ఈ చిన్న చిన్న కరెక్షన్ ఎన్ని యాడ్ చేసుకుంటే లాస్ట్కి వచ్చేలేకి సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది. మనం ఓపిక అనేది ఉండాలి. ఓపిక అనేది లేకపోతే ఎడిటింగ్ అనేది అసలు మంచిగా కనిపించదు, చూడడానికి కూడా లుక్ఫుల్ కనిపించదు. నేనైతే ఇలాగే చేస్తాను కాబట్టి సో జస్ట్ చూస్తాను అనమాట. సో మనకి స్మోక్ కావాలి కాబట్టి స్మోక్ అనేది ఇక్కడే ఉండాలి. ఆ స్మోక్ కూడా చూసుకొని ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేద్దాము. సో స్మోక్ అయితే ఎక్కడ ఉంది, అది ఫాగ్ అనమాట. సో ఇక్కడే ఉండాలి. సో మన ఛానల్ కొత్తగా చూస్తే అయితే మన వీడియోస్ని రెండే చూడండి, మీకు అర్థమవుతుంది. 2 వీడియోస్ చూసిన తర్వాత మీరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అనేది మీరే ఆలోచించండి. ఇలా వచ్చిన తర్వాత నేనైతే ఇలాగ వచ్చిన తర్వాత మన డ్రైవ్లో పెట్టుకుంటాను. మీకైతే ఒకవేళ మీకు కావాలన్న వాళ్ళు మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ప్రతి ఛానల్కి అయితే మనం అన్ని పేజీలు తీస్తాము. తర్వాత మనకి ఇక్కడ మై ఎడిటింగ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగ పేజీలు అన్ని వేస్ట్ ఇవ్వకుండా ఇలా క్రియేట్ చేసుకొని గూగుల్ డ్రైవ్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే లోడ్ కాదు. అలాగని మనకి ఫోటో అనేది డిలీట్ కాకుండా ఉంటుంది. అన్నీ ఎట్లాగే ఉండి నేను ఎలాగ చేస్తాను. అందుకే నాకు అక్కడ ఈ సంవత్సరాలు నాకు అట్లాగే ఉంటాయి ఫొటోస్ అనేది. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని రొటేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పెట్టుకొని దీనికి ఏం చేస్తారంటే ఇలా కింద కనుక్కున్న తర్వాత దీనికైతే వైట్ కానీ మనకి నచ్చిన కలర్ పెట్టుకొని నేనైతే వైట్ ఇచ్చుకున్న తర్వాత సాచురేషన్ తగ్గించుకున్న తర్వాత నేను ఎలాగా చేస్తానండి మీకు ఎడిటింగ్ అనేది ఎలా చేస్తానని చూపించడం కోసం ఇలా చేస్తున్నాను అనమాట. తర్వాత దీనైతే ఒపాసిటీ మనం ఇది తీసుకున్నాం కదా, దీన్ని తీసుకున్న తర్వాత మనం కొంచెం కలర్ అనేది కొంచెం ఎక్కువ పెడదాం. సో నేనైతే వైట్ పెట్టుకున్నాను. వైట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. వైట్ కానీ మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. సో చూడటానికి మంచిగా అనిపించాలి, తర్వాత మంచిగా అనిపిస్తుంది. తర్వాత దీన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం కొంచెం ఈ కలరింగ్ అనేది హ్యూ లెవెల్స్ అని పెట్టుకున్నాం కదా, ఇవన్నీ చిన్నకి చేసుకుంటే మనం కూడా మూవీ బాండర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మూవీ పోస్టర్గా మనం కూడా చేసుకోవచ్చు మొబైల్ అనేది. ఇలా చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే బ్రైట్నెస్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకున్నాను. అంటే మనకి ఏంటంటే కొంచెం లుక్ఫుల్ కనిపించాలి. మనకి డార్క్ కనిపిస్తే మనకి పోస్టర్ అనేది అద్భుతంగా కనిపిస్తుంది. చూసేది నీట్గా వచ్చిందో ఇలాగ కొంచెం చిన్న కరెక్షన్ చేసుకుంటే అద్భుతంగా కనిపిస్తుంది. తర్వాత కాంట్రాస్ట్ పెంచుకున్నాను. కొంచెం కాంట్రాస్ట్ అనేది కొంచెం నీట్గా ఒక 5 కానీ నేనైతే ఒక 5 పెట్టుకుంటే మనకి ఈ టైప్ వచ్చినట్టు చూసి కదా నీట్గా వచ్చాయి. తర్వాత మీరు ఇక్కడ మీ మూవీ నేమ్ కానీ ఇస్తాను, అక్కడ ఉన్నాయి కొన్ని చూపిస్తాను చూడండి. ఆ మూవీ పోస్టర్లు అయితే మూవీ నేమ్ ఇస్తే సరిపోతే పెట్టుకున్నాను, లేదంటే తీసేద్దాము. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడేం చేస్తానంటే దీంట్లో మనకి చాలా మూవీస్ ఉన్నాయి. దాంట్లో మీకు ఏం చేసినా అది తీసుకోండి. సో నేనైతే పైకి రూల్ వేసిన తర్వాత మనకైతే మంచిగా అనిపించలేదు. సో నేనైతే దీంట్లో మనం ఏం చేద్దామంటే దీంట్లో ఏదైనా సరే మీరు నచ్చిన పోస్టర్ తీసుకొని అయితే ఫర్ ఎగ్జాంపుల్గా నేనైతే నా సామిరంగా తీసుకున్న తర్వాత దీనైతే కింద తీసుకున్న తర్వాత మనకి ఇదైతే కొంచెం ఫోటో రూమ్లోనే రిమూవ్ చేసుకోవాలి కదా. కొంచెం దీనైతే కాంట్రాస్ట్ అనేది కొంచెం పెంచుకొని బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకొని ఎన్ని పెంచుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే మనం ఇక్కడ పెట్టుకొని దీనైతే హ్యూ లెవెల్స్ అని తగ్గించుకుంటే మీ ఇష్టం అన్నమాట. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనైతే రామ్ చరణ్ గారి కంటే కిందగా పంపించుకుంటే మనకి ఈ టైప్ వచ్చినట్టు చూసారు నీట్గా వచ్చిందో. సో మీరు ఇదే కాదు మన ఏదైనా సరే మీరు నచ్చిన తీసుకొని చూసారు కదా, రాజాసాబు మూవీ పోస్టర్ టైపే ఉంటుంది. ఇది కూడా తీసుకున్న తర్వాత దీని కలర్ అనేది తగ్గించుకుంటారో పెంచుకుంటారో మీ ఇష్టం అన్నమాట. సో నేనైతే నేనేం చేస్తానంటే కొంచెం క్రాప్ అనేది చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఆ ఫేడింగ్ రావాలంటే క్రాప్ అది చేసుకున్న తర్వాత దీనైతే పెట్టుకొని దీనైతే ఇలా చేసుకున్న తర్వాత ఇలా కనుక్కొని మనకు నచ్చిన కాడ పెట్టుకొని ఇలా పైకి స్క్రోల్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత దీనైతే మధ్యకి ఇలా తీసుకున్న తర్వాత దీనికైతే మనకు నచ్చిన కలర్ ఉంటాయి కదా, ఆ కలర్కి ఏదో ఒకటి నేనైతే చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ కలర్ తీసుకున్న తర్వాత దీనైతే ఇలా పెట్టుకొని ఇలా చేసుకున్న తర్వాత మనం అయితే దీన్ని
దీన్ని ఇంకోటి తీసుకున్న తర్వాత నేను ఇదే ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే మనమైతే వైట్ ఇచ్చుకుంటున్నాను. వైట్ ఇచ్చుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. సో నేనైతే వైట్ ఇచ్చుకున్నాను చూడండి. వైట్ ఇచ్చుకొని దీనైతే కింద పెట్టుకున్నాను. మనం నా సామి రకాల కంటే కింద పంపించుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే మనం పై తీసుకున్నాం కదా, ఆ పైన ఏం చేస్తానంటే దీనికి ఏంటంటే షాడో అప్లై చేసుకోండి. అది కూడా జస్ట్ బ్లర్ రేసెట్ తగ్గించుకుంటాను. దీనికి ఏం చేస్తానంటే జస్ట్ అక్కడ బ్లర్ ఆల్రెడీ బ్లర్ ఉందిలే, దానికి బ్లర్ ఇంకో కొంచెం యాడ్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. ఇంకా మీరు ఇంకా చిన్న కరెక్షన్ చేసుకుంటే ఎడిటింగ్ అని ఇంకా నీట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా నీట్గా వచ్చాయో. సో ఎడిటింగ్ అయితే ఇది కాదు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.